తమిళ గీతానికే తొలి ప్రయారిటీ. అసెంబ్లీలో తీర్మానానికి ఏకగ్రీవ ఆమోదం. ముందు రాష్ట్ర గీతం ఆలపించడం మా హక్కు. సీఎం విజయ్. భాషా సాంస్కృతిక హక్కులపై రాజీ పడబోమని వెల్లడి. వందే మాతరంపై కేంద్రం ఆదేశాల నేపథ్యంలో నిర్ణయం. సో మన నాయకులు సిగ్గుపడాలి. కొత్త నాయకుడు ఆయన ఒక సినిమాల నుంచి వచ్చినటువంటి రాజకీయ అనుభవం లేనటువంటి ఒక నాయకుడు, ఒక ముఖ్యమంత్రి. సో ఆయనే తన రాష్ట్రం, తమిళ రాష్ట్రం గురించి, తమిళ అస్తిత్వం గురించి, తమిళ ఆత్మగౌరవం గురించి ఎంత నిక్కచ్చిగా ఉన్నాడు చూడండి. ఇక్కడ ఉన్నటువంటి కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ, రేవంత్ రెడ్డి కానీ, కవిత కానీ, తీన్మార్ మల్లన్న కానీ, ఎవరైనా సరే ప్రతి ఒక్కరు కూడా ఈయనను ఆదర్శంగా తీసుకోవాలి. తమిళ అస్తిత్వం ఏదైతే మాట్లాడుతున్నదో మనం కూడా తెలంగాణ అస్తిత్వం, తెలంగాణ ఆత్మగౌరవాన్ని కూడా ఈరోజు మేము మాట్లాడడం కాదు, పాలకులు మాట్లాడాలి. మేము మాట్లాడితే పెద్ద ఎవరు పట్టించుకుంటారు? పాలకులు మాట్లాడాలి, రాజకీయ నాయకత్వం మాట్లాడాలి అస్తిత్వం గురించి. ఆ దిశగా అది రావాలి. వస్తే ఏదైనా మన ఆత్మగౌరవం నిలబడుతుంది, మన హక్కులు కాపాడబడతాయి, ప్రజలకు న్యాయం జరుగుతుంది. ఆ అస్తిత్వం, ఆత్మగౌరవం లేనప్పుడు ఖచ్చితంగా మనం ఒకరి చేతి కింద మోచేతి నీళ్ళు తాగే రకంగా కనబడతా ఉంటుంది. ముందు రాష్ట్ర గీతం ఆలపించడం మా హక్కు అంటున్నాడు. రాష్ట్రమే ప్రధానం అంటున్నాడు వాళ్ళు. ఇప్పుడు ఇక్కడ బండి సంజయ్, ఇక్కడ రామచంద్రరావు వందే మాతరం పాడే ముందు తెలంగాణ గీతాన్ని కూడా పాడాలి కదా వాళ్ళు. తెలంగాణ గీతం పాడుకున్నాక నువ్వు జాతీయ గీతం వైపు వెళ్తావా, వందే మాతరం వైపు వెళ్తావా, నువ్వు ఎటు వెళ్తావా అనేది ఇష్టం. తెలంగాణ గీతాన్ని అసలు మొత్తానికే పాడము. రాజసింగ్ వాడమని చెప్పండి తెలంగాణ గీతం వస్తుంది. జయ జయ హే తెలంగాణ గీతాన్ని ఒకసారి రాజసింగ్ వాడుతున్నాగా చూసిరా, బండి సంజయ్ వాడంగా చూసినా మనం. మీ రాష్ట్ర జాతీయ గీతాల పట్ల అంత ప్రేమ ఉన్నటువంటి మీరు రాష్ట్ర గీతాల పట్ల ఎందుకు ప్రేమ చూపించారు? నిమ్స్లో చిన్నారులకు ఉచిత గుండె ఆపరేషన్లు. లండన్ డాక్టర్స్ టీం సహకారంతో ఈ నెల 13 నుంచి సర్జరీలు. అపాయింట్మెంట్ అవసరం లేకుండా వాకిన్ పద్ధతిలో చికిత్స. చిన్నారుల ఆరోగ్య పరిస్థితి, వ్యాధి అవసరాన్ని బట్టి ప్రియారిటీ వెల్లడించిన నిమ్స్ డైరెక్టర్ రాహుల్ దేవరాజ్ అంటూ చూస్తున్నాం. సో అందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోండి. సో వచ్చే నెల నుంచి, ఎప్పటి నుంచి రాబోతుంది? ఈ నెల 13 నుంచి సర్జరీలు జరగబోతున్నాయట. డైరెక్ట్ వాకిన్స్ అట. సో దయచేసి ఎవరైతే ఈ యొక్క అవకాశాన్ని అందరూ కూడా యూజ్ చేసుకోండి. ఎవరికైతే గుండె శస్త్రచికిత్స అవసరం ఎవరికైతే ఉంటుందో వాళ్ళందరూ కూడా యూజ్ చేసుకొని చెప్పేసి కూడా ఈరోజు లైవ్ చూస్తున్నటువంటి వాళ్ళు కూడా దయచేసి లైవ్ షేర్ చేయకపోయినా ఇక్కడ మనం దీన్ని పత్రికనైనా అన్ని గ్రామాల్లోకి పోయే విధంగా, ముఖ్యంగా డాక్టర్లు, ఆర్ఎంపీలో కూడా దీన్ని ఉపయోగించినటువంటి ప్రయత్నం మీకు తెలిసినటువంటి ఆర్ఎంపీలు అందరూ పంపించండి, డాక్టర్లు అందరూ షేర్ చేయండి, మీ సోషల్ మీడియా అకౌంట్లలో పెట్టండి. గుండె ఆపరేషన్లతో ఇబ్బంది పడుతున్న వాళ్ళందరూ ఒక ఉపయోగంగా ఇది ఇప్పుడు ఉన్నది కాబట్టి దీన్ని వాడుకునేటువంటి ప్రయత్నం చేయండి. అవసరమైతే ఈ లండన్ డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ ప్రభుత్వానికి, అంటే ముందు ఈ నిమ్స్తో మాట్లాడినప్పుడు చెప్పిరంట, మనం ఒక 10 రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని తీసుకుందామో, ఎన్ని రోజుల పాటు తీసుకుందామో, ఒకవేళ జనాలు మనల్ని ఉపయోగించుకునే అవకాశం ఉంటే దాన్ని పొడిగిద్దాము, మా టీము మీకు సహకారంగా ఉంటుందని కూడా చెప్పిర్రు. ఇది ఒకవేళ సక్సెస్ అయితే వాళ్ళు మళ్ళీ వచ్చినట్టు అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి ఇది ఈ ఒక అవకాశాన్ని అందరం ఉపయోగించుకునే ప్రయత్నం చేద్దాం. ప్రతి సోషల్ మీడియా వాడేటువంటి వాళ్ళందరూ కూడా దీన్ని ఉపయోగించుకునే ప్రయత్నం మీ గ్రామాలకు పంపించండి, మీ డాక్టర్లకు పంపించండి, అందరికి పంపించండి. ముఖ్యంగా ఎవరైనా పేషెంట్ మీకు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి ఏదైనా ఖర్చులకు ఇబ్బంది ఉన్నా కూడా మీ స్థానికంగా మీరు సహాయం చేసి అయినా కూడా వాళ్ళని తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. ఇట్లాంటి అవకాశం మళ్ళీ రాదు.